మంత్రి కాన్వాయ్ని అడ్డుకొని రైతులు అలాగే బీఆర్ఎస్ నేతలు నిలలేయడంతో అక్కడి నుంచి సీతక్క వాళ్ళకి సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయినట్టు తెలుస్తోంది కదా. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? దాదాపుగా గత కొద్ది రోజుల నుంచి రైతులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక పర్యాయాలుగా ఇక్కడ పండించినటువంటి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి అదేవిధంగా ఇబ్బంది లేకుండా పంటకు బోనస్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు దిగడం జరిగింది. ఇవాళ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ముఖ్యంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పర్యటన నిమిత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ అదేవిధంగా మంత్రి సీతక్క ఇవాళ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు తమ సమస్యలను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎదుర్కొంటున్నటువంటి అంశాల పట్ల నేరుగా మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం ఇస్తున్న సమయంలో ఇవాళ రైతులు పడుతున్న బాధలపైన అక్కడ ఉన్నటువంటి అధికారులకు అదేవిధంగా మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీకి ఈ విషయాన్ని నేరుగా చెప్పడానికి ప్రయత్నిస్తే రాజకీయాలు చేస్తున్నారా, మీకు పని పాట లేదా, ఇదే సమస్యలు ముంగటున్నాయా, ఎవరికి బోనస్ పట్టలేదు, రైతులందరూ హ్యాపీగా ఉన్నారు, కావాలని మీరు రాజకీయం చేస్తున్నారు అని ఇవాళ రైతుల మొహం మీదనే మంత్రి సీతక్క చెప్పడంతో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. నిజానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజుల నుంచి రైతులు సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయక అదేవిధంగా కొనుగోలు చేసిన ధాన్యానికి పంటకు బోనస్ అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సన్నవడ్లు వేస్తే బోనస్ అందిస్తామని చెప్పి వల్ల తప్పించుకుంటుంది. ఈ నేపథ్యంలో మీరు ఇస్తామన్నారు కదా, మీ మాటలు నమ్మి సన్నవడ్లను వేసాము, అకాల వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాము, అదేవిధంగా పంట తడిసింది, సకాలంలో మీరు కొనుగోలు చేస్తే ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి లేదని మంత్రి సీతను అక్కడ ఉన్నటువంటి రైతులు కలిసి నేరుగా వినతి పత్రం ఇస్తున్న సమయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితి ఒక ఉద్రిక్త వాతావరణంలో చోటు చేసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా రామారెడ్డి మండల కేంద్రంలో గత కొద్ది రోజుల నుంచి ఏదైతే పంటను కోసి గ్రౌండ్ లోనే నిల్వ ఉంచడం జరిగింది, మళ్లీ తడుస్తున్నాయి, ఎండుతున్నాయి. ఇవాళ రైతాంగం తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం ఇవాళ తమను కనీసం కనికరించకపోవడం పట్ల అదేవిధంగా ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సలహాదారులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం పోవడం వల్ల రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా రైతాంగం ఇవాళ ఎక్కడ చూసినా ధాన్యం రోడ్లపైన ఉంది, ఆ ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలి, సన్నవడ్లు వేసుకుంటే రైతులకు బోనస్ ఇస్తామని రేవంత్ రెడ్డి గతంలో చెప్పాడు కదా, మేము సన్నవడ్లు వేసుకొని వల్ల నష్టపోయాము, అకాల వర్షంతో కూడా పంట నష్టం తీవ్రంగా జరిగింది, పంట నష్టం ఇవ్వలేదు, తక్షణమే మాకు రావాల్సిన బోనస్ ను అందించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గేరవ్ చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. సునీత. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.